హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్వీకే జ్యోతి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మ్యాంగో పికిల్ చేస్తున్నాము. ఫ్రెష్గా మ్యాంగో తెంపుకొచ్చామన్నమాట సాయంత్రం వెళ్ళి. ఇప్పుడు ఆ మ్యాంగోని మంచిగా నీట్గా కడిగి పెట్టుకోవాలి. అంటే నా స్టైల్లో నేను చేస్తున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ కూడా చేశాను 1 kg మ్యాంగోతో. ఈసారి అయితే ఎక్కువ ఉన్నాయి, 3 kgs దాకా ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఈ మ్యాంగోస్ని మంచిగా కడిగి ఒక బౌల్లో వేసుకుంటున్నాను. నా స్టైల్లో నేను చేస్తాను, ఎలా వస్తుందో చూద్దాము. మొత్తం కడిగి పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా. ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మ్యాంగోస్ని నీట్గా ఒక గుడ్డతో తుడిచేసి ఇలా కట్ చేసుకుంటున్నాను. లోపలైతే చాలా గట్టిగా ఉన్నాయి, అసలు కట్ చేస్తుంటే రావట్లేదన్నమాట. ఇలా లోపల ఉన్నవి అన్నీ తీసేయాలన్నమాట, లేకపోతే ఖరాబ్ అవుతుంది చట్నీ. ఇలా అన్నీ తీసేసి ఇప్పుడు కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగానే ఉన్నాయి కానీ లోపల అయితే చాలా గట్టిగా ఉన్నాయి. చాకుతో అయితే రావట్లేదు అన్నమాట. అందుకోసం ఈయన గొడ్డలి తీసుకొచ్చాడు. దాంతో అయితే గట్టిగా కొడితే వస్తున్నాయి, అవి పెద్ద పెద్ద పీసులు వస్తున్నాయి కట్ చేయడానికి. ఇంకా నాకు అంత ఎనర్జీ రావట్లేదు, అందుకోసం ఆయన కట్ చేస్తున్నాడు. చూడండి, ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు తెల్లని గుడ్డ తీసుకొని మంచిగా నీట్గా తుడుస్తున్నాను అనమాట. ఇలా తుడిచేసిన తర్వాత వీటిని ఫ్యాన్ కింద ఒక 10-20 నిమిషాలు ఇలా ఆరనివ్వాలి. అంతలోపు నా ప్రాసెస్ని రెడీ చేసుకుంటా. ఇలా మెంతులు ఇంకా ఆవాలు అన్నీ కాసేపు వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఆవాలు పెడుతున్నాను, అటు ఇటు తిప్పేసి. ఎక్కువసేపు కూడా పెట్టొద్దన్నమాట, ఒక 2 seconds అలా పెట్టేసి తీసేయాలి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో ఆయిల్ తీసుకోవాలన్నమాట. ఈ ఆయిల్ని ఓ 10 నిమిషాలు అలా వేడి చేసుకోవాలి. ఇప్పుడు అయితే కొత్త కారం పట్టించిన నేను ఈ ఇయరే. ఇది చాలా ఘాటు ఉంటుంది అన్నమాట. ఈ కారం అయితే ఒక బౌల్ తీసుకుంటున్నా. ఇంకా ఆవాల పొడి, మ్యాంగోస్, ఇంకా వెల్లుల్లి రెమ్మలు, ఇంకా ఆవాల పొడి, మెంతి పొడి, మిర్చి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నా. ఇది కూడా తర్వాత కలపడానికి అనేసి ఫస్ట్ అయితే ఆవాల పొడి వేస్తున్నాను. తర్వాత మెంతి పొడి వేస్తున్నాను. తర్వాత కారం పొడి వేస్తున్నాను. ఈ బౌల్ అయితే ఫుల్గా నిండిపోయింది. ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు వేసేసి, ఇందులో నాకు కలపడానికి రాదు కాబట్టి నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు ఆయిల్ని లోపల వేయాలి కదా. ఇప్పుడు ఆ బౌల్లో ఉన్నవన్నింటినీ నేను ఆయిల్లో వేస్తున్నాను. ఎలా అయితే ఏంటి, అన్నీ కలిపేదే కదా. సో నేనైతే ఆయిల్లో వేస్తున్నాను అన్నమాట. ముక్కలు అయితే చాలా పెద్ద పెద్దగా అయిపోయినాయి, అయినా ఏం కాదు. ఇంకా మీకు కొద్దిగా మెంతి వేయాలనుకుంటే తర్వాత వేసుకోవచ్చు అన్నమాట. మెంతి ఇంకా ఆవాలు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ముక్కలన్నింటికి ఆ కారం మొత్తం పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. కారం ఎక్కువైపోయిందేమో, ఏం కాదు. నేనైతే సాల్ట్ లాస్ట్లో కలుపుతాను. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర మీకు ఇష్టం అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇప్పుడైతే టాటా సాల్ట్ తీసుకుంటున్నాను. ఆ సాల్ట్ ఆ బౌల్ మొత్తం వేయాలంట, కానీ నేను
సగం వేస్తాను, మళ్ళీ రేపటికి కొంచెం మాగిన తర్వాత అప్పుడు చూసి వేస్తానన్నమాట. లాస్ట్ టైం నాకు కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపించింది, అందుకోసం ఇప్పుడు కూడా చూసి వేస్తానన్నమాట. ఇలా నీట్గా కలిపిన తర్వాత మొత్తం రెడ్గా అయిపోయింది చూడండి. ఆ గరిటెతో సరిగా కలపడానికి రావట్లేదు, ఇప్పుడు చేయితో కలుపుతాను. కింద ఆయిల్ అలానే ఉందన్నమాట. ఇప్పుడు ఆ ఆయిల్ కూడా మొత్తం ముక్కలకి పట్టేలాగా చేయితోటి కలుపుతాను. చాలా రెడ్గా అయిపోయింది చూడండి. నెక్స్ట్ డేకి మొత్తం ఇలా అయిపోయిందనమాట, మంచిగా పట్టింది, మంచిగా స్మెల్ వస్తుందన్నమాట. ఇప్పుడు వీటిని ఏం చేస్తానంటే ఒక బాక్స్ని నీట్గా కడిగి పెట్టుకుంటాను. ఇలా ఒకసారి మొత్తం కలిపిన తర్వాత ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసి మళ్ళీ తక్కువైతే కొద్దిగా కలిపి పెట్టుకుంటాను అనమాట. ఈ బాక్స్లో అయితే పెట్టుకుంటాను. ఇప్పుడు మంచిగా స్మెల్ వస్తుందన్నమాట, చాలా బాగుంది. ఇగో మొత్తం ఇలా అయిపోయిందనమాట. బాక్స్లో ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. అంతే అండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.